ప్రాంతాల్లో మొత్తం లైట్లు అంటే రోడ్డు మీద స్ట్రీట్ లైట్లు కూడా లేకపోవడంతో వచ్చేటువంటి వాహనాలు కూడా చాలా స్పీడ్గా వస్తుంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి లైట్లు లేకపోవడంతో వచ్చేటువంటి వాహనదారుడికి ఇక్కడ తోపుడు బండికి యజమానికి మాత్రం ఇక్కడ ఎటువంటి లైట్లు కూడా కనిపించకపోవడంతో డైరెక్ట్ నేరుగా ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి అక్కడ బండి గుద్దినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తానికి ఇట్లాంటి ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోలీసులు కూడా ఇంకా ఎవరు రాలేదు ప్రమాద స్థలికి. ముఖ్యంగా వెళ్తున్నటువంటి వాహనదారులు అందరూ కూడా ఒక్కసారి గుమికూడడంతో ఏం జరిగిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వచ్చిపోయే వాహనదారులు కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చేటువంటి మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ఆటోలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా జాతరకు వెళ్ళనే లేదు, అమ్మవారిని దర్శించుకునే లేదు, ఇక్కడ మొక్కులు మొక్కనే లేదు. కానీ అంతకు ముందే ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ కేవలం ఇది ఓవర్ స్పీడ్ వల్లనే జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత తప్పు ఎవరిది అన్నటువంటి ఆలోచనలు కాకుండా ప్రతి ఒక్కరు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. తాడ్వాయి మండలం చింతల్ ఎక్స్ రోడ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.